కమిషన్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించిన బాధితులు. మేము వ్యాపారం చేసుకునే స్థలంలో కుట్రపూరితంగా గుండాలను పెట్టి మెకానిక్ షర్టుకు తాళాలు వేయించి ఎఫ్ఐఆర్ నెంబర్ 562/2024 BNS 329/4/115/RW సెక్షన్ నమోదు చేయించి మరియు తేదీ 12/1/2025న షెడ్లో ఉన్న కారు తీయించేసిన విలువైన వస్తువులను మాయం చేసిన తేదీ 23 ఏప్రిల్ 2025 వీధి రౌడీలను పెట్టి వేప చెట్టు మరియు రాగి చెట్టు నరికేసి దానిపై మరియు సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్ అతని కొడుకు జయద్ అక్బర్పై SC/ST చట్టం కింద కేసు నమోదు చేయాలి అని రాష్ట్ర SC/ST కమిషన్ వారికి ఫిర్యాదు చేశాము. మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ విలేకరుల సమావేశంలో దుగ్గిని విజయలక్ష్మి, భాగ్యరేఖ, దుగ్గిని రేణుక, దుగ్గిన ధనరాజ్, దుగ్గిని మనోజ్, దుగ్గిని పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు భాగ్యరేఖ. మేము శాంతి మోటార్స్ వర్క్ షాప్ గురించి మాట్లాడడానికి వచ్చినాము. మా తాతయ్యది బాలయ్యది శాంతి మోటార్స్. ఇది 1955 నుంచి మా తాతయ్య పేరు మా తాతయ్య దీన్ని నడిపిస్తున్నాడు లీజ్కి తీసుకొని. అయితే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ 30లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని రౌడీలు వచ్చి మా కార్ఖానాని కొంతమంది వచ్చి తాళం వేసుకొని అక్కడ ఉన్న సామాన్లన్నిటినీ కూడా ధ్వంసం చేసి వెళ్ళారు. అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకి. కానీ కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజు ఎవరు కూడా పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ మేము రీసెంట్ గా నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ గా ఏప్రిల్ 23 రోజు అక్కడ మేము ఎంతో ఇదిగా పూజించుకునే వేప చెట్టు మరియు రాగి చెట్టుని కూడా కొందరు రౌడీలు పెట్టి అక్బర్ నిజాముద్దీన్ ఇంకా వాళ్ళ కొడుకు జయద్ అక్బర్ వాళ్ళు రౌడీలను పెట్టి ఆ యాప చెట్టుని మరియు రాగి చెట్టుని ధ్వంసం చేసి మొత్తం తొలగించినారు. అయితే దీనిపైన కూడా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. అయితే నామమాత్రంగా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు, మరి ఏమి కూడా దీని మీద యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి చివరిగా మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ మా తరఫు నుంచి SC/ST కమిషన్ కి మేము దీనిపైన ఫిర్యాదు చేయడానికి వచ్చామండి. కాబట్టి మేము SC మాదిగ కులానికి చెందిన వారము. మాకు ఖచ్చితంగా ఈ వర్క్ షాప్ పైన మేము ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పైన మేము దీన్ని ఆధారంగా 75 సంవత్సరాలుగా మా తాతగారు బాలయ్య గారు ఈ వర్క్ షాప్ ని నడిపిస్తున్నారు. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి SC/ST కమిషన్ ద్వారా అని మేము కోరుకుంటున్నాం. చైర్మన్ కి మా విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ వాళ్ళపైన కేసు బుక్ చేసి మాకు న్యాయం జరిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. అయితే లోకల్ పోలీసులు దీనిపైన ఏ విధమైన యాక్షన్, తెలంగాణ పోలీసు వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవడం లేదు. కాబట్టి మేము SC/ST కమిషన్ కి మేము ఇది ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి మాకు ఒకటి SC/ST కమిషన్ చైర్మన్ గారు దీనిపైన మాకు న్యాయం జరిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం.